గత 5 ఏళ్లలో వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారని కొందరు అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉండడమే కాకుండా తనను బాధించిందని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో వాటన్నింటినీ గాడిలో పెడతానని స్పష్టం చేశారు. తాను 2-3 రోజుల తర్వాత అందరితో మరోసారి సమావేశం అవుతానని కూడా వివరించారు. చంద్రబాబు వ్యాఖ్యలతో కొంతమంది అధికారులు కంగుతిన్నారు. సచివాలయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత హెచ్ఓడీల సమావేశంలో పాల్గొన్నారు. ఆయన ముక్తసరిగా 3 నుంచి 5 నిమిషాలు మాత్రమే ఈ సమావేశంలో మాట్లాడారు. సమావేశంలోకి వెళ్లిన వెంటనే కొంతమంది అధికారులను చూసి చంద్రబాబుకు మూడ్ మారిపోయినట్లు తెలుస్తోంది. తాను 1995లో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఐఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు అంటే గౌరవం ఉండేదని, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తారని, ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేస్తారని భావించేవాడిని గుర్తు చేసుకున్నారు. కానీ గడిచిన 5 ఏళ్ల కాలంలో కొంతమంది అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా వ్యవస్థలను భ్రష్టు పట్టించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీతో అంటకాగిన కొంతమంది అధికారులు ముందు వరుసలో కూర్చోవడంతో కనీసం చంద్రబాబు వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. వారు తెచ్చిన పుష్పగుచ్చాలను కూడా చంద్రబాబు తీసుకోలేదు. అంతకుముందు పురపాలక ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామాంజనేయులు, సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ చంద్రబాబును కలిసేందుకు వచ్చారు. దీంతో పేషీ అధికారులు ముందుగానే జాగ్రత్త పడ్డారు. మరోవైపు అక్కడే ఉన్న కొంతమంది మంత్రులు కూడా సీఎం ఎవరిని వ్యక్తిగతంగా ఛాంబర్లో కలవరని చెప్పడంతో ఆ అధికారులు వెంటనే వెళ్లిపోయారు.